Sugar, rice bread. సాధించినట్టు భవిష్యత్తులో కూడా ఈ నూతన సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో ప్రగతి సాధిస్తాం. తప్పకుండా రాబోయే కాలం ఈ జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు కూడా మంచి భవిష్యత్తు ఇచ్చేటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నా. హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. 23 సంవత్సరం దాటి 24కి ఒక మెట్టు అడుగు పెట్టున్నాం. తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తప్పకుండా ఈ 2024లో సీఎంగా మేము చంద్రబాబు నాయుడు గారిని చూడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు నారా లోకేష్ ఆధ్వర్యంలో దాదాపు 54 కుల సంఘాలకు గాను సాధికారిక కమిటీకి స్టేట్ కన్వీనర్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడుండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న జరిపిన బస్ యాత్ర, బీసీ బస్ యాత్ర తుస్సి యాత్ర. అది ఎందుకంటే ఒక బీసీ కూడా అడుగొచ్చి వాళ్ళకి మద్దతు పలకలేదు. ఎందుకంటే 54 కుల సంఘాలు ఉండేటప్పటికి ఆ కుల సంఘాలకి ఏమీ చేయలేకపోయినే, నిధులు లేకోకుండా కేవలం కుర్చీలకే పరిమితం చేసి డైరెక్టర్లు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, వాళ్ళకి జీతాలు కూడా సరిగా సక్రమంగా ఇవ్వకుండా చేయడం జరిగింది. కాబట్టి రేపు రాబోయేది చంద్రబాబు నాయుడు గారే. ఈ 56 కుల సాధికారిక స్టేట్ కన్వీనర్లు తప్పకుండా మేము కలిసి కట్టుకొని బీసీలందరూ ఐకమత్యంగా పోరాడి రేపు 4వ తేదీ నుంచి చంద్రబాబు నాయుడు భరోసా బాటు, బీసీ భరోసా బాటు కార్యక్రమం చేపడుతున్నారు. అవుటికి విజయవాడకి మేము అందరూ తరలి వెళ్తున్నాం. తప్పకుండా మేము ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా బీసీలని మేము వాళ్ళందరినీ ఒక గూటికి చేర్పించి తెలుగుదేశం పార్టీకి భారీ ఎత్తుగా మెజారిటీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాం. దీనికి మేము జనసేన కూడా కలిసి వచ్చి వాళ్ళు బీసీలు కూడా మాకు మద్దతు పలుకుతున్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళు అంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 175 సీట్లు కూడా మేము గెలుస్తామని. అది నిజంగా కళలో కూడా ఊహించుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు రాబోయేది మిమ్మల్ని అంతా చూశారు. ఒక ఇండస్ట్రీ కూడా మీరు తెచ్చిపెట్టలేదు. ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ తెచ్చిపెట్టారా? ఎక్కడైనా ఒక ఉద్యోగాలు ఇచ్చారా? ఎవరికైనా ఒక నిరుద్యోగ వృత్తి ఏదైనా చేశారా అని మేము అడుగుతున్నాము. గతంలో మీరు 3000 పెన్షన్ ఇస్తానని ఒక్కొక్క ఏడాదికి 250 పెంచుకుంటా పోతున్నారు. కానీ అది ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. 3000 ఒకేసారి ఇస్తారని మీకు ఓటేసి గెలిపించారు. కానీ మీరు ప్రతి ఒక్క ఏడాదికి 250 పెంచుకుంటూ ఇప్పుడు లాస్ట్లో నేను 3000 ఇస్తాను అని మీరు ప్రకటించేది ఇది నిజంగా బీసీలకి దగా చేసినట్లే. ఏమి రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా చంద్రబాబు నాయుడు గెలిపిస్తాం. ఈ నూతన సంవత్సరము మా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ నిండు ఆరోగ్య ఐశ్వర్యం ఇచ్చి తప్పకుండా అందరూ ఎమ్మెల్యేలను గెలిపిస్తూ ఉంటామని కోరుకుంటూ సెలవిస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా నందమూరి బాలకృష్ణ అభిమానులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా 2024 ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి కుటుంబాల్లో ఆనందం కలగాలని, అష్ట ఆయుర్వేదంగా ఉండాలని తెలియజేస్తూ, అలాగే ఈ సంవత్సరం రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలని తెలుగు ప్రజలు, ఎందుకంటే తెలుగు ప్రజలు ఈ కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయగల ఒకే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్ ఉన్న నాయకుడు కాబట్టి, ఆయన గతంలో ఆయన చేసిన అభివృద్ధి ప్రజలందరూ తెలుసు కాబట్టి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ని అనుభవం ఉన్న నాయకుడు, అలాగే ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన్ని 2024లో ఎలక్షన్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని, చేసుకుంటేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అని తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన అభిమానులకు అందరికీ, అలాగే తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ఇంకొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.